హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు టెంపుల్లో దసరా రోజు జమ్మి పూజ అనేది ఎలా చేశారో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే జమ్మి, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి, జమ్మి చెట్టు పూజ అనేది ఆకు మనం ఇంటికి తీసుకెళ్ళడం బంగారంతో సమానం అని చెప్తారండి. అది ఎందుకు, ఏంటి, ఆ పూజ ఎలా జరిగింది, అదే ఆ జమ్మి ఒక్క రెమ్మైనా కానీ మన ఇంటికి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటారండి. ఆ రోజు అది మనకి బంగారంతో సమానం, అమ్మవారు ఆశీస్సులు అని చెప్తారనమాట. అలాగే దానికోసం జనాలు అందరూ ఎలా కొట్లాటాడారు, దానికి ఉన్న ముళ్ళులన్నీ చేతుల్లో అయితే గుచ్చుకుపోయాయండి చాలామందికి. ఇన్ కేస్ నాకు కూడా. మీకు అదంతా నేను చూపిస్తాను వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనకి ఇంకా ఆ రోజుతో అయిపోయిందండి మొత్తం పూజ అంతా అమ్మవారి దగ్గర. ఇంకా ఆ రోజు లాస్ట్ కుంకుమార్చన కూడా లేదు అని చెప్పారు అయ్యగారు. 6:37 కల్లా జమ్మి పూజ ఉంటుంది, రండమ్మ అని చెప్పారనమాట. అంటే మనకి యాక్చువల్గా టెంపుల్లో జమ్మి చెట్టు కానీ ఉంది అంటే అక్కడే చేస్తారండి. మనకి ఈ టెంపుల్లో జమ్మి చెట్టు లేదనమాట. అందుకని చెప్పి మేళతాళాలతో వెళ్ళి ఎక్కడో జమ్మి ఇలా కొమ్మలు అనేవి తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక టబ్బులో ఇసుక పోసి దాంట్లో ఆ చెట్టునైతే గుచ్చి ప్రాణప్రతిష్ఠ అట్లా చేసి అమ్మవారికి ఆ జమ్మికి పూజ అయితే చేస్తారనమాట. పుష్పాలతో, అక్షింతలతో, పసుపు, కుంకుమ ఇలా. ఆ గుడి కట్టిన యజమాని ఉన్నారు కదా, తాతయ్య అనమాట, అతనే అనమాట గుడి వాళ్ళది. సో అందుకని ఆ తాతయ్య చేతుల మీదుగా అయితే జమ్మి పూజ అయితే చేపించారు. ధూపం నైవేద్యం ఇవన్నీ వేసి చక్కగా జమ్మి పూజ అయితే చేశారండి. ఆ తర్వాత సెమియతే అని జమ్మిది ఒక మంత్రం అయితే ఉంటుందండి. అది చదువుకుంటూ మనం 11 ప్రదక్షిణలు అనేవి చేయాలండి. ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే మనం అక్కడ చేసుకోవచ్చు అనమాట వెళ్ళి ఈ పూజ అనేది. సో మనకి సిటీలో జమ్మి చెట్టు అనేది చాలా రేర్గా ఉంటుంది కదా, మనకి విలేజెస్లో అయితే ఎక్కడైనా ఉంటాయి అన్నమాట, పొలం అలా వెళ్తే. సో ఇక్కడ ఉండవు కాబట్టి ఇలా టెంపుల్లో అయ్యగారి చేతుల మీదుగా మనకి ఏదైతే ఉందో అక్కడే మనం ఆ పూజ చేసుకుంటాం. పూజ అయిపోయి ప్రదక్షిణ చేసామండి. ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదనమాట. చూసారా బిఫోర్ ఎలా ఉంది చెట్టు, ఆఫ్టర్ ఎలా ఉందో చూసారా అండి. అప్పటికి నా చేతిలో ఒక 2-3 ముళ్ళు అయితే గుచ్చుకుపోయినాయి అనమాట. కొంచెం లైట్గా బ్లడ్ వస్తుంది. అందుకని నేను ఒక 2 ఆకులు అయితే కోసుకొని పక్కకి వెళ్ళిపోయానండి. చూసారు కదా, దాంట్లో ఉన్న చెట్టును కూడా పక్కకి లాగేసుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొమ్మలన్నీ పక్కకి లాగేసుకొని వెళ్ళి కోసుకుంటున్నారనమాట. దాన్ని నిండుగా ముళ్ళులే ఉన్నాయి. ఇంకప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవ్వరూ చూడరండి. ఆ క్షణం ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, అట్లా లాగేసుకుంటారనమాట. ఈ పద్ధతి ఎక్కువ మనకి ఇక్కడ తెలంగాణలోనే ఉందండి. ఇది చాలా పవిత్రంగా భావిస్తారనమాట. అది కోసుకున్న తర్వాత అందరూ దానిని ఎవరికైనా ఇలా ఒక్కొక్క రెమ్మ ఇచ్చి దసరా శుభాకాంక్షలు చెప్తారండి, ఇలా హగ్ చేసుకొని. ఇక్కడ నాకు అది చాలా బాగా నచ్చుతుందనమాట. తర్వాత దాన్ని తీసుకెళ్ళి నమస్కారం అంటే దండం పెట్టుకొని మన కళ్ళకి ఇలా అద్దుకొని ఆ తర్వాత దాన్ని బంగారం లాగా మనం బీరువాలో అయితే దాచిపెట్టుకుంటామండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు అనమాట. అది ఇక్కడ సాంప్రదాయం. నేను అందుకే చెప్పానమాట, మొత్తం ఇట్లా కొమ్మలు లాగేసుకొని అది అవతల వాళ్ళకి గుచ్చుకుంటుందా, వాళ్ళకి ఏమవుతుందో కూడా ఆలోచించట్లేదు జనాలు. ఒక్కసారిగా పడిపోయారు ఆ చెట్టు మీద. అయ్యగారు అయితే ఆ దరిదాపుల్లో కూడా లేరు, వెళ్ళి టెంపుల్లో కూర్చున్నారనమాట. సో అప్పుడు చాలామందికి కొంచెం ముళ్ళు అయితే గుచ్చుకొని కొంచెం ఇదైపోయిందనమాట. అలా ఉంటుంది. చాలా పవిత్రమైన ఈ జమ్మి చెట్టు ఆకులు అనేవి ఈ దసరా రోజు అమ్మవారి ఆశీస్సులతో అందరూ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారండి. చాలా మంచిదనమాట. అలాగే ఆ రోజు పాలపిట్ట దర్శనం కూడా చాలా మంచిదండి. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.